ఫస్ట్ ప్రెగ్నెన్సీ కోసం నేను ఏం చేశానో మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీ పార్ట్ 1 అండి. ఫస్ట్ ఏంటంటే మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారు. అయితే మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీ మెచ్యూర్ సైకిల్ అనేది కంపల్సరీ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. 28 డేస్ సైకిల్, 35 డేస్, 45 డేస్, ఏ సైకిల్లో ఫస్ట్ మీరు గమనించుకోవాలి. ఇన్ కేస్ మీరు 28 డేస్ సైకిల్ అయితే ఓవులేషన్ అన్నది ఎప్పుడు అవుతుందో చూసుకోవాలి. అంటే ఓవులేషన్ ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు 28 డేస్ సైకిల్ అయితే 28 డేస్ -14 చేసుకుంటే 14th డే అన్నది ఓవులేషన్ అవుతుంది. 35 అయితే 35 - 14, 45 అయితే 45 - 14 అలాగా ఓవులేషన్ అన్నది చూసుకోవాలి. వన్స్ స్పర్మ్ అన్నది యూరిథ్రస్ ద్వారా లోపలికి వచ్చిన తర్వాత దాని లైఫ్ టైం 3 to 5 డేస్ అన్నది ఉంటుంది. అండ్ ఓవులేషన్ ముందు రోజైనా ఓవులేషన్ రోజైనా ఇంటర్కోర్స్ అవ్వచ్చు. ఎందుకంటే స్పర్మ్ లైఫ్ టైం అనేది 3 to 5 డేస్ అన్నీ ఉంటుంది అన్నాం కాబట్టి. సో మీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఫుడ్తో పాటు మీరు ఇంటర్కోర్స్ ఎలా అవుతుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు హ్యాపీనెస్తోనే ఉండాలి, స్ట్రెస్ అన్నది ఉండకూడదు. స్లీపింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటితో పాటు మీరు ఎలా ఉన్నారన్నది ఇంపార్టెంట్. దాన్ని బట్టి బేబీ ఫార్మేషన్ అనేది ఉంటుంది, అందులో డౌటే లేదు. నెక్స్ట్ మీరు మార్చుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అన్నట్టు. తినకూడదు అంటే మ్యాక్సిమం షుగర్, మైదా ఇవి అవాయిడ్ చేయమని చెప్తారు. సో అలానే అవాయిడ్ చేయడం మంచిది. మ్యాక్సిమం మీరు న్యాచురల్గానే కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీరు 6 months 1 year వరకు ట్రై చేసి అవ్వట్లేదు అంటే కంపల్సరీ డాక్టర్. వీడియో ఇంకా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా కామెంట్